ఇద్దరు ఇస్తారు అట్లా ఎందుకే ఏం చేస్తున్నావు? ఎవరికైనా కొనుగోలు ఉన్నాయా? ఎవరికైనా ఇల్లు ఇస్తున్నాడా? ఏమీ లేదు. ఏడున్నకం కూడా ఆడనే ఏమో 10 కోసాలకి మాటికి ఢిల్లీకి ఎవరు సంబంధించినాడు? ట్రైన్ పైసలు ఓడి మాయి మన సొంత పైసలా? కారుకు పిట్టి పెట్టేది మా సొంత పైసలే. ఢిల్లీకి మన గురించే పోతుండట. మన గురించి ఏం చేస్తున్నట? రొట్టె పీసు ఆడోళ్ళు ఎవడు మాట్లాడాలి అంతే. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎవడు ఉంటాడు? మేకున్నట్టుండ నువ్వు ఆడ పోరు ఆన్ చేయలేదు. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వాడికే పోవట్లేదు. ఈయనకట్టు ఉంటుంది కదా, అడిపోయి ఏం చేస్తాడు అంటారు మరి. అవునా కదా? సపోర్ట్ వాంది కదా. సెంట్రల్ క్వశ్చన్కు మాట్లాడాలంటే వాంతులు మాట్లాడాలి. అప్పుడు అయితే మన పవర్ వస్తుంది. వీళ్ళకి వాడుతులు మాట్లాడాడు, వాడే పోయి వాడు కదాడు కలవడంతో ఏం మాట్లాడాలి? వీడు పోయేందుకు అనవసరం పైసలు. ఎవరి పైసలు పిల్లలు వాళ్ళ సొంత పైసలా? పెట్రోల్ పైసలు పబ్లిక్ పైసలు పెడుతున్నాడు. పెట్రోల్ పైసలు అని ఎవరు సొంత పైసలు కావు. వాడికి పిట్టలు కావాలంటే వాడికి వాడి వెనక ముందు వాడిని. ఇంతకుముందు సీఎం పడి ఒక్కడే పోతుండే. రామారావు సీఎం చేసిండు. ఆయన పడి నాలుగు బళ్ళు పోయినాయా? జగన్ రెడ్డి పోయిండు. ఆయన పడి బండ్లు పోయినాయా? ఈయన పడి వెనక బండ్లు ముంగడు బండ్లు. రేవంత్ రెడ్డి వెనక కావాలని 10 బండ్లు పోతున్నాయి. మరి దండకే కదా, బాబా పైసా కదా అది. జనాల పైసా కదా, పబ్లిక్ పైసా కదా అది. ఇట్లా ఉంది ఆ సొంత పైసలు. అలాగే బయట చదువుతున్నాడా కదా, కొంటుండు కదా. గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పెట్రోల్. ఎవరికి ఇస్తుంది? పబ్లిక్ కోసం ఇస్తుంది. పైసలు ఖర్చున్నాడు. ఢిల్లీ పడుకోండి. మేము ఢిల్లీకి పోవాలంటే ఆ టికెట్ పెట్టాలి. వాడు పిడి అకౌంట్ పైసలు పెట్టాలి గురించి పైసలు వస్తున్నాయి. ఎట్లా బర్రె వాళ్ళు ఇస్తుంది, వచ్చింది బర్రె వీళ్ళు అక్కడ చచ్చింది బొందలు పెట్టానంట. కట్టుకోలకి ఇస్తున్నావు. అట్లా మామూలు కట్టుకొని పెట్టినావు నువ్వు. దేశం పరిపాలించేది అది కాదు. రామారావు పరిపాలించుడు. అది అందరితో పోతాడు. వాడు బాగా చేసిడా? 6 సంవత్సరాలు చంద్రబాబు చేసిండు. ఎందుకంటే వాడు లెక్క చేయకుంటే నా గుంట కూర్చిపోతే గోషులు పోసుకుంటే అంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా పోతులే. ఇప్పుడు వాడు గట్టిగా ఇల్లు. ఎందుకంటే రామారావు లెక్క చేస్తుంటాడు కొంచెం అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది, కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నాను. ఇంకా కేసీఆర్ ఎందుకే వాళ్ళకి జాగానే లేదు. వాళ్ళకి బండి మీద పోయేటోడికి వాళ్ళకి అంత పెద్ద జాగా వాళ్ళకి వచ్చిందా? నేను ఇప్పుడు పుట్టి 70 ఏళ్ళు అవుతుంది. నేనే ఒక 100 గజాలు కొనలే. వాడు ఎట్లా కొంటాడు కదా? ఎక్కడికి పైసలు ఎక్కడికి వచ్చినాయి? ఓడి ఇప్పుడు ఇంకా పంచుతున్నాడా? మా పైసలే కదా. అకౌంట్ చేసిన పైసలు అకౌంట్ ఎక్కడ తీసుకున్నావు కదా నువ్వు? జనాలకి అకౌంట్ ఎక్కడ చేసిన పైసలు నువ్వు ఇస్తున్నావు. నీ అకౌంట్ ఎక్కడ పైసలు తీయమను. నీ దగ్గర బిడ్డ పోయింది. ఎందుకు పోయింది? నడవది. నా గాలి నడుస్తలేదు. నేను ఎక్కడ పెట్టుకుంటా అంటాడు. మళ్ళీ కొన్ని ఆయనకు మళ్ళీ ఇంటికే దొరుకుతుంది. అంతే. వీళ్ళంతా ఒకటినాయా? మరి ఇప్పుడు అంతే ఏందన్నట్టు. మరి ఎందుకు కేసీఆర్ నాటకం బాగోతాం రేట్లేదు. అంతమంది ఆడోళ్ళు వేయాలి, మొగలు వేయాలి అంతే. యాక్టింగ్ అంతే చేయాలంటే. ఇప్పుడు ఆడు చేసిండు, రామారావు చేసినట్టు ఎవడు చేయలేదు ఇంతవరకు. చేయడు. రామారావు తర్వాత ఎవరైనా కూడా ఎవరు చేయలేరు. అట్లా కేసీఆర్ పాలన బాగాలేదా? అరే చార్మాలు కూరగొట్టమని గుద్దులో దమ్ము లేకుండా నేను ఆయనే ఉన్నా. ఎదురు బండ నీళ్ళు వస్తున్నాడు. ఇంట్లో చూస్తే ఒకటి మొత్తం బండ వచ్చినాయి. పోలీసులు చాలా మేకలు అన్నాడు. ఆడు ఏమన్నాడు? మొట్టజీ కన్నాడు డ్రైవర్ గాడు. నికాలు బండి అన్నాడు. తీసుకోపో బండి గుద్దులో పెట్టుకోవాలి డ్రైవర్ గాడు. మేము చూస్తే గడ్డపాలు అన్నీ మేము వాళ్ళే ఉన్నాం. అన్నీ అమ్మా ఇదే మావాడు ఏమన్నాడు? ఇవాళ గడ్డపాలు ఎందుకు వచ్చినాడు? ఆడేమన్నా డ్రైవర్ గాడు గుద్దులో రమ్మంటే తీసుకోపోరా బండి. పోలీసు స్టేషన్లో పెట్టుకుంటూ ఆడ పెట్టుకుంటా పెట్టుకో. డ్రైవర్లు కాదు ఉన్నాడు. వాళ్ళు గడ్డపాలు గిడ్డపాలు అన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళు ఆడు వీకిలా బీచ్కారు సంటర్లు అంటే అందరు గుద్దలో మూసుకోడు. సురుకోళ్ళు ఇడుకోడు అంతా ఏమన్నారు? కరిగే నికాలే గుద్దలో మూసుకున్నాడు. అది కదా గుద్దలో మూసుకోడు. ఇట్లా వాడు చేసిరా? లేకపోతే తలవాడు చెప్తాం, ఓ కడతాం, ఏ కడతావు. నువ్వు ఒక్క మనిషి చంపితే 2 మనుషులు చంపుతాను పేపర్లో పడ్డది చూసినావా? రావాలా పీరియడ్ నువ్వు ఒక్కడిని చంపు, నేను 2 చంపిస్తా అన్నాడు. అందరూ ఉత్త పోసుకున్నారు. అది పవర్ అంటే అట్లుండాలి. సినిమాలో చూపించింది పవర్ అంటే పబ్లిక్ చూపించినట్టే. ఇందిరాగాంధీ వాళ్ళకి ఇందిరాగాంధీ 2 మాట్లాడిండు. వాళ్ళకి బయట పడదా? ఇందిరాగాంధీలు మాట్లాడినప్పుడు ఎవడైనా బయటపడదా? అదేం మాట్లాడినంటే ఏం లేదు. ఇప్పుడు నీతో మాట్లాడితే ఏం లేదంటే ఏమన్నాడు? అన్ని 2 గంటలు అంటే చేయనంటారు. 2 గంటలు అంటే చేయనంటారు. ఇప్పుడు నేను మాట్లాడితే 2 గంటలు మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడుతూ అంటే నువ్వేం చెప్తావు? ఏం లేదంటే ఏమన్నా అది అక్కడనే ఉండిపోయింది. బయటికి రాలే వచ్చిందా? ఇంతవరకు చూస్తున్నావు. వచ్చిందా? రాలే. ఒకవేళ ఓటు ఏమంటే ఏ పార్టీకి వేస్తావే నువ్వు? నేను మాత్రం ఓటు ఏమంటే వేస్తా. మా వాళ్ళు ఎవరు ఇష్టం ఎక్కువ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులలో? నేను పట్టించుకోలేదు. నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఒకసారి అరసాలు అయినప్పుడు ఉన్నప్పుడు అరసాలు పడ్డప్పుడు మేము సైకిల్ చేసినాం. సైకిల్ చేస్తే పోలీసులు తీసుకొని నర్సపూడి అడవిలో పెట్టేసింది అందరినీ, మా నలుగురిని. ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం మేము. జై తెలంగాణ, సపరేట్ తెలంగాణ అంటాడు. చెండాలేడి పీరియడ్ అవునా కదా? సపరేట్ తెలంగాణ ఆడు సీఎం అయ్యాడు. మేము ఓడబడుతున్నాం.
అదే కొన్ని మేము ఏజీ ఆఫీసర్ సిపి గట్ట పట్టుకుంటే కొలువచ్చు మాకు ఎందుకు మేము కూడా సపరేట్ అవుతాం కదా అనుకో తెలంగాణ సపరేట్ అవుతాం అనుకో ఎక్కడ సపరేట్ అది సీఎం అండి మేము బియ్యం అయినాం కదా